లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు. రోగాల మార్కెట్లోకి, మెడికల్ మార్కెట్లోకి కొత్త వైరస్ వచ్చింది. సమాజంలో కలిసిపోయిన మరొక వైరస్ చాలా విజృంభిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా హెచ్ఎంపీవీ వైరస్ విజృంభిస్తుంది. హ్యూమన్ మెటాన్యూమో వైరస్. ఏ వైరస్ అయినా సరే, ఏ వ్యాధైనా సరే అవేర్నెస్ అనేది చాలా అవసరం. దాని గురించిన అవగాహన, అసలు అదేంటి, ఎందుకు వస్తుంది, జాగ్రత్తలేంటి అనేది తెలుసుకుంటే సగం భయం పోతుంది, సగం రోగం తగ్గిపోతుంది. అవేర్నెస్ అనేది అంత ప్రాముఖ్యమైనది, అంత ముఖ్యమైనది. అలానే హెచ్ఎంపీవీ వైరస్ గురించి కూడా అలా తెలుసుకుంటే చాలు. ఈ వీడియోలో మరీ డెప్త్ ఇన్ఫర్మేషన్ ఏమీ అవసరం లేకుండా ముఖ్యమైన బేసిక్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇస్తాను. పూర్తిగా వీడియో చూడండి. హెచ్ఎంపీవీ వైరస్ చైనాలో చాలా విజృంభిస్తుంది. ఏ హాస్పిటల్ చూసినా, ఎక్కడ చూసినా ఈ వైరస్ గురించే. దేశం మొత్తం ఈ కొత్త వైరస్ కోసమే మాట్లాడుతుంది, ఈ కొత్త వైరస్ కోసం భయపడుతుంది. చైనాలో చాలామందికి సోకింది. ఎక్కడ చూసినా ఈ హెచ్ఎంపీవీ వైరస్ కేసులే ఉన్నాయి. చైనాతో ఆగిపోలేదు, ఇండియాలో కూడా ఈ వైరస్ ప్రభావం అనేది స్టార్ట్ అయ్యింది. మన ఇండియాలో నేను వీడియో చేసే సమయానికి 7 కేసులు హెచ్ఎంపీవీ వైరస్ అటాక్లు 7 కేసులు ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రంలో 2, గుజరాత్ రాష్ట్రంలో 1, తమిళనాడు రాష్ట్రంలో 2, మహారాష్ట్ర బెంగళూరులో 2. సో ఇలా 7 కేసులు రావడం జరిగింది. ఇందులో 3 కేసులు కేవలం 2 నెలల పిల్లలు, చాలా పసి పిల్లలకు వచ్చాయి. 8 నెలల పిల్లలాడికి, 6th మంత్ బేబీకి, అలా అందరూ కూడా చిన్నవాళ్లే. ఇందులో గుజరాత్కు చెందిన కేసులో కూడా ఒక బాబు బ్రోకోన్యూమోనియాకి ఎఫెక్ట్ అయ్యారు కూడా. సో అంత సివియర్గా ఎఫెక్ట్ అయిన కేసు కూడా ఒకటి ఉంది. అలాగే బెంగళూరు కేసులో 1, 8వ నెల బాబు కూడా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నాడు కాబట్టి అక్కడ కూడా ఒక సివియర్ అటాక్ అనేది జరగడం చూస్తాం. సో ఇలా సివియర్ కండిషన్స్లోకి వెళ్ళిన వ్యక్తులు కూడా ఉన్నారు. ఈ కేసులు అన్నీ చూడండి, ఒక్క చోట కాదు, ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు కాదు. మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, కర్ణాటక అక్కడక్కడా జరిగాయి. ఎవరు చైనా నుండి ఎవరు రాలేదు, అలాగే విదేశాల నుంచి వెళ్ళలేదు, రాలేదు. ఈ వైరస్ ఎవరి వల్ల అటాక్ అయిందో కూడా తెలియదు. సో ఇండియాలో ఉంది. సంబంధం లేని వ్యక్తికి, లింక్ దొరకని వ్యక్తులకు కూడా అది అటాక్ అయ్యింది అని మాత్రం ఈ కేసెస్ని బట్టి అర్థమవుతుంది. అసలు హెచ్ఎంపీవీ వైరస్ అంటే ఏంటి? హ్యూమన్ మెటాన్యూమో వైరస్. ఇది 2001లోనే కనుగొన్నారు. న్యూమో వెరైదియా జాతికి చెందినటువంటి ఒక వైరస్. ఇది కామన్గా వచ్చేటువంటి కోల్డ్ కానీ, ఫ్లూ కానీ అలాంటి వైరస్ లాంటి ఒక వైరస్. ఇది సీజనల్లో కూడా ఎక్కువగా స్ప్రెడ్ అవుతూ వస్తుంది. బ్రీతింగ్ తీసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ హెచ్ఎంపీవీ వైరస్ అందరికీ అటాక్ అవ్వచ్చు, బట్ తెలియదు. ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నవారికి మాత్రం ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు, 14 సంవత్సరాల లోపు పిల్లలు, 65 సంవత్సరాలు దాటిన పెద్దవాళ్ళు, వీరు మాత్రం ఎక్కువగా సఫర్ అవుతారు, దీనికి ఎఫెక్ట్ అవుతారు. అందరికీ అటాక్ అయినా కూడా తెలియకపోవచ్చు, సాధారణ జలుబులాగా అనిపించవచ్చు. రోగ నిరోధక శక్తిని బట్టి, ఆ ఇమ్యూనిటీని బట్టి దాని ప్రభావం అనేది ఉంటుంది. ఇమ్యూనిటీ తక్కువగా ఉంటే అది ఎఫెక్ట్ చూపిస్తుంది, ఇమ్యూనిటీ బెటర్గా ఉంటే అది ఏ ప్రభావమో చూపించదు. పిల్లలో అతి తక్కువ ఇమ్యూనిటీ ఉంటుంది కాబట్టి వారికి ఎక్కువ అటాక్ అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి వాళ్ళని ఇబ్బంది పెడుతుంది. కోవిడ్ భయంతో అందరూ కూడా ఇమ్యూనిటీ వ్యాక్సిన్లు, బూస్టర్ వ్యాక్సిన్లు అవి వేయించుకున్నారు. బట్ పిల్లల విషయంలో అది వేరు కాబట్టే ఎక్కువగా పిల్లలు దీనికి అటాక్ అవుతున్నారు. ఇది కోవిడ్, ఇన్ఫ్లుయెంజా వంటి వైరసే. ఇది కూడా చాలా స్పీడ్గా స్ప్రెడ్ అవుతుంది. మనుషుల ప్రాణాలు తీసేంత ప్రమాదమైతే కాదు, మనుషులను చంపేంత ప్రమాదమైతే కాదు, ఇన్ఫ్లుయెంజా వైరస్లా ఉంటుంది. కానీ కొన్ని రేర్ కేసెస్లో మాత్రమే న్యూమోనియాకి దారితీస్తుంది. అలాగే బ్రీతింగ్ ఇబ్బందులు ఉంటాయి, అలాగే కిడ్నీలకు కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. మరి ఈ హెచ్ఎంపీవీ వైరస్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడిది వైరస్ అంటే ఈ వైరస్ ఎక్కడి నుంచి వచ్చిందో మనకు తెలియదు. అలా అనగానే మనందరం చైనా వైపు చూస్తున్నాం, ఎందుకంటే చైనాలో చాలా విజృంభిస్తుంది కాబట్టి. ఫ్యాక్ట్ ఏంటంటే ఈ వైరస్ చైనాలోది కాదు, చైనాలో పుట్టింది కాదు. 2001లో నెదర్లాండ్లో ఒక చిన్న పిల్లాడికి ఫస్ట్ టైం ఇది బయటపడింది. ఇది బయటపడడం ఫస్ట్ టైం ఏమో కానీ ఇది ఎక్కడి నుంచి వచ్చిందో, ఎప్పుడు వచ్చిందో ఎవరికి తెలియదు. ఇది కొత్త వైరస్ ఏం కాదు, కొన్నేళ్ల నుండి ఉంది. చైనాలో పుట్టి ఉండకపోవచ్చు, బట్ చైనాలో మాత్రం చాలా విజృంభిస్తుంది. కోల్కతాలో ఉన్న 5 ల్యాబ్స్ల్లో వీటిని పరిశీలించినప్పుడు, కొంతమంది కేసెస్ని పరిశీలించినప్పుడు డిసెంబర్ నెలలో వచ్చిన కేసెస్లో దాదాపు 30 కేసులు ఈ హెచ్ఎంటీవీ వైరస్లకి పాజిటివ్ వచ్చింది. దాంట్లో 4 మాత్రమే పెద్దవాళ్ళు, మిగతా వాళ్ళంతా కూడా చిన్నవాళ్ళు. అయితే పెద్దవాళ్ళల్లో కూడా ఇలాంటి కేసెస్ వస్తున్నాయి. ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేది మాత్రం పిల్లలు అని మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇలా తెలియకుండా కూడా చాలా కేసెస్ ఉంటాయని కూడా అంచనా ఉంది. అలా మనకు తెలియకుండానే మన చుట్టుపక్కల ఇలాంటి కేసెస్ ఉండొచ్చు, లేదా వాటి సిమ్టమ్స్ మనకు తెలియకపోవచ్చు కూడా. అసలు హెచ్ఎంపీవీ వైరస్ అనేది డేంజరా,
అందరూ కోవిడ్ లాంటి మహమ్మారి ప్రభావం నుంచి బయటపడ్డాక ఎన్ని వచ్చినా, ఎంత భయంకరమైన వైరస్ వచ్చినా భయపడడం లేదు, అలవాటు పడిపోయారు వైరస్లకి. అలానే కోవిడ్తోనే కంపేర్ చేస్తున్నారు ప్రతిదీని. కోవిడ్ అంత స్పీడ్గా అయితే స్ప్రెడ్ అవుతుంది, కానీ కోవిడ్ అంత ప్రమాదం అయితే కాదు. చంపేంత, చనిపోయేంత అవకాశం ఉండదు, చనిపోయేంత ఎఫెక్ట్ అనేది ఉండదు. కొన్ని రేర్ కేసెస్లో మాత్రమే న్యూమోనియా వస్తుంది, శ్వాసకోశ సమస్యలు వస్తాయి, బ్రీతింగ్ సమస్యలు వస్తాయి. కాబట్టి ఆక్సిజన్ పల్సెస్ అనేవి పడిపోవడం, అలాగే డీహైడ్రేట్ అయిపోవడం, కిడ్నీకి సంబంధించిన విషయాలు కూడా కొన్ని ఎఫెక్ట్స్ అవుతాయని చెప్పి డాక్టర్ చెప్తున్నారు. ఈ హెచ్ఎంపీవీ వల్ల 12% ఈ బ్రీతింగ్కి సంబంధించిన శ్వాసకోశ వ్యాధులు అనేవి వస్తాయని అంచనా ఉంది. మిగతా వారికి కూడా వస్తుంది, బట్ ఎవరికి వచ్చినా 7 డేస్లో తగ్గిపోతుంది. కొన్ని రేర్ కేసెస్లో మాత్రం ఇలాంటి ఇబ్బందులు వస్తాయి, కానీ మిగతా వారికి ఒకవేళ హెచ్ఎంపీవీ వైరస్ వచ్చినా 7 డేస్లో తగ్గిపోతుంది. బట్ ఈ 7 డేస్ కూడా జాగ్రత్త తీసుకోవాలి. బెటర్ ఇమ్యూనిటీ ఉన్నవాళ్ళు, శక్తి ఉన్న వాళ్ళకి ఇంకా త్వరగానే తగ్గిపోతుంది. ఇమ్యూనిటీ లేట్ అయినప్పటికీ కూడా 6-7 రోజుల్లో తగ్గిపోతుంది. అప్పుడు జాగ్రత్తలు తీసుకుంటే ఎవరికి సోకకుండా, స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. మరి దీనికి వ్యాక్సిన్ అనేది ఏమైనా ఉందా? హెచ్ఎంపీవీ వైరస్కి వ్యాక్సిన్ అంటూ ఏమీ లేదు. ఆఖరికి మెడికేషన్ కూడా లేదు. దీనికి సంబంధించి మెడికేషన్ కూడా ఎవరు కనుగొనలేదు. ఇంతవరకు వ్యాక్సిన్ అనేది రాలేదు, కనుగొనలేదు కూడా. అయితే మరి దీని సిమ్టమ్స్ ఏంటి? హెచ్ఎంపీవీ వైరస్ యొక్క సిమ్టమ్స్ ఏంటంటే, సాధారణంగా జలుబు ఎక్కువగా ఉంటుంది. అది జలుబు కారడం విషయంలో కానీ, లేదా నోసు బ్లాక్ అయిపోయిన విషయంలో కానీ ఎక్కువగా జలుబు వస్తుంది. విపరీతమైన జలుబు ఉంటుంది, అలాగే దగ్గు ఉంటుంది, గొంతు నొప్పి ఉంటుంది, శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బంది ఉంటుంది, అలాగే దద్దుర్లు కానీ, శ్వాస ఆడకపోవడం కానీ ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి దీనికి. ఇది గాల్లో కానీ, తుంపర్ల వల్ల కానీ, వస్తువుల వల్ల కానీ స్ప్రెడ్ అవుతూ వస్తుంది. తుమ్మినా, దగ్గినా స్ప్రెడ్ అయిపోతుంది. షేక్ హ్యాండ్స్ ఇవ్వడం, ముద్దులు పెట్టుకోవడం, ఫోన్లు కానీ, వస్తువులు కానీ ముట్టుకున్న ప్రదేశాల నుండి కూడా వ్యాపిస్తుంది. 5 సంవత్సరాల కన్నా తక్కువ వయసు పిల్లలు చాలా ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నారు. అలాగే 65 సంవత్సరాలు దాటిన పెద్దవాళ్ళు కూడా ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నారు. కాబట్టి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. హెచ్ఐవి కానీ, క్యాన్సర్ ఉన్న వాళ్ళు కానీ, అలా ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న వాళ్ళు కానీ, ఆస్తమా కానీ, న్యూమోనియా కానీ ఉన్నవాళ్ళు, ఇలాంటి వ్యక్తులు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి వ్యాధులు ఉన్న వాళ్ళకు ఎక్కువగా ఎఫెక్ట్ చూపిస్తుంది, వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. హెచ్ఎంపీవీ వైరస్ వల్ల వచ్చే ప్రమాదాలు ఉన్నాయా అంటే ఎస్, ప్రమాదాలు కూడా ఉన్నాయి. ఇది సాధారణమైనదే, సాధారణమైన జలుబు లాంటి ఒక ఫ్లూనే. ఇది వచ్చి తగ్గిపోతుంది, 6-7 రోజుల్లో తగ్గిపోతుంది. బాగా ఇబ్బంది అయిన వారికి మాత్రమే, కొంతమందిలో రేర్ కేసెస్లో మాత్రం బ్రోన్కియోలిటిస్, బ్రోన్కైటిస్, న్యూమోనియా, ఆస్తమా, చెవికి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి ఎదురవుతాయి. రీసెంట్గా డాక్టర్ చెప్పిన విషయం ఏంటంటే, కిడ్నీకి సంబంధించిన విషయాలు, కిడ్నీ సంబంధిత వ్యాధులు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది అని చెబుతున్నారు. బట్ ఇవన్నీ రేర్ కేసెస్. మ్యాక్సిమం ఎక్కువగా చక్కగా వస్తుంది, 6-7 రోజుల్లో త్వరగానే తగ్గిపోతుంది. బట్ ఎప్పుడైనా జాగ్రత్త వహించి వాటి సిమ్టమ్స్ తెలుసుకొని మనం జాగ్రత్త పడితే చాలు. దీనికి ట్రీట్మెంట్ ఏదైనా ఉందా? సాధారణంగా ఏం వచ్చినా కూడా యాంటీబయోటిక్స్ వేస్తున్నారు. బట్ యాంటీబయోటిక్స్ అనేవి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్కి ఉపయోగపడతాయి. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్కి మాత్రమే అవి క్యూర్ అవుతాయి. కొన్నిసార్లు వైరస్తో పాటు లేదా రోగంతో పాటు ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉండటం వల్ల యాంటీబయోటిక్స్ ఇస్తారు తప్ప, యాంటీబయోటిక్స్ వల్ల మాత్రం దీనికి యూజ్ లేదు, తగ్గదు. ఇది వైరస్. కొంతమంది తెలిసి తెలియకనో లేదా ఆర్ఎంపీల దగ్గర యాంటీబయోటిక్స్ ప్రతిదానికి, జ్వరానికి, దగ్గుకి, జలుబుకి ప్రతిదానికి యాంటీబయోటిక్స్ ఇస్తారు. ఇది వైరస్. వైరస్ అనేది యాంటీబయోటిక్స్ వల్ల తగ్గదు. ఇది నయం చేసేటువంటి యాంటీవైరల్ మందులు అనేవి ఇప్పుడు లేవు. యాంటీవైరల్ మందులు ఇంకా రాలేదు. నార్మల్ ప్రికాషన్స్ తీసుకుని, నార్మల్ ప్రికాషన్స్తో, జాగ్రత్తలతో మనకున్న సిమ్టమ్స్ను బట్టి మెడికేషన్స్ అనేవి వాడాలి. తీవ్రంగా ఉంటే హాస్పిటల్కి ఖచ్చితంగా తప్పనిసరిగా వెళ్ళాలి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కనుకుంటే ఆక్సిజన్ థెరపీ ద్వారా ఆక్సిజన్ అందిస్తారు. హైడ్రేట్గా ఉంచడానికి ఐవీ లిక్విడ్స్ అనేవి ఎక్కువగా వాడతారు. అలా వాపు వంటి వాటి కోసం ఉంటే కనుక కార్టికోస్టెరాయిడ్స్ అనేవి ఇస్తారు. సో ప్రత్యేకమైన మందులు లేవు, కానీ కండిషన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది ఇస్తారు. కేవలం దగ్గు, జలుబు ఉంటే వాటికి సంబంధించిన ట్రీట్మెంట్ మాత్రమే ఇస్తారు. సో అలా కండిషన్ని బట్టి వీటికి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. డీహైడ్రేట్ అవ్వకుండా లిక్విడ్స్ ఎక్కువగా తీసుకోవాలి. సాధారణంగా ఇంట్లో ఉంటూ జాగ్రత్తలు తీసుకున్నా తగ్గిపోతుంది. ఫీవర్ గనక 103 కన్నా ఎక్కువ వస్తే హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి. ఊపిరి ఆడకపోయినా, బ్రీతింగ్లో ఇబ్బంది ఉన్నా, శ్వాస తీసుకోవడానికి ఏదైనా ఇబ్బంది కలిగినా, చర్మం బ్లూ కలర్లోకి మారిపోతున్నా, పెదవులు కానీ, గోర్లు కానీ బ్లూ కలర్లోకి వెళ్ళిపోయినా కానీ వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళండి, నిర్లక్ష్యం చేయకండి. మరి ప్రికాషన్స్ ఏంటి అంటే, మనం ఏ వ్యాధైనా సరే వచ్చాక భరించాల్సిందే, అనుభవించాల్సిందే. కాబట్టి వ్యాధి రాకుండా ముందే నివారించుకోవాలి. ఇలాంటివన్నీ కూడా అంటువ్యాధులు.
అంటువ్యాధులను నివారించాలంటే ఎన్నిసార్లు ఎంతమంది ఎన్ని చెప్పినా పాటించి తీరాల్సిందే. శానిటైజర్తో లేదా సబ్బుతో చేతులు శుభ్రంగా కడుక్కోవడం, తుమ్మినా దగ్గినా క్లాత్ పెట్టుకోవడం లేదా మోచేతిని వాడాలి. ఇతరులకు మాత్రం తుమ్మినప్పుడు దగ్గినప్పుడు దూరంగా ఉండాలి. జలుబు కానీ ఇతర లక్షణాలు కానీ ఉన్నప్పుడు ఇతరుల మధ్య ఉండకూడదు. అనారోగ్యంగా ఉన్నవారి విషయంలో కూడా వారి దగ్గరికి వెళ్ళినా వారి మీ దగ్గర ఉన్న జాగ్రత్తలు పాటించాలి. కళ్ళు నలుపుకోవడం, ముక్కు, నోరు చేతులతో తాకడం వంటి ఉంటే కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. తినే ముందు చేతులు కడుక్కోవడం, తినే పదార్థాల విషయంలో కానీ తినేటప్పుడు వాడే వస్తువుల పట్ల కూడా చాలా జాగ్రత్త వహించాలి. సో ఇలా ఎన్నిసార్లు ఎంతమంది చెప్పినప్పటికీ ఈ ప్రికాషన్స్ పాటించాల్సిందే. ఇలాంటి వైరస్ గురించే ప్రతివారు చాలామంది వీడియోస్ చేస్తున్నారు. న్యూస్ మీడియా అదరగొడుతుంది. నేషనల్ మీడియా నుంచి లోకల్ మీడియా వరకు యూట్యూబ్లో కూడా చాలామంది చాలా విపరీతంగా దీని గురించి మాట్లాడుతున్నారు. ఈ హెచ్ఎంపీవీ వైరస్ వల్ల ప్రమాదం ఏమీ లేదు, బట్ ఎఫెక్ట్ అవ్వకుండా మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. చిన్నపిల్లల విషయంలో ఇంకా జాగ్రత్తగా చూసుకోవాలి. లాక్డౌన్ విధించేంత ఎమర్జెన్సీ అంటూ ఏమీ లేదు, అంత ప్రమాదము కాదు, లాక్డౌన్ విధించే అవకాశం కూడా ఉండదు. కోవిడ్ అంత డేంజర్ కూడా కాదు, ప్రాణాలు తీసేంత ప్రమాదం కూడా కాదు. నార్మల్ ఫ్లూలా వస్తుంది. నార్మల్ ఫ్లూ ఎలా అయితే తగ్గిపోతుందో అలా తగ్గిపోతుంది. బట్ మనతో మన పిల్లలు, ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నవాళ్ళు ఎఫెక్ట్ అవ్వకుండా మనం చూసుకోవాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మనకు తెలియకపోయినా మన నుండే స్ప్రెడ్ అవ్వచ్చు. అందుకే ఇది అందరికీ అవేర్నెస్ అవసరం కాబట్టి అందరూ తెలుసుకోవాలి. ఏం భయపడాల్సిన అవసరం లేదు, ప్యానిక్ అవ్వక్కర్లొద్దు. ఇది స్ప్రెడ్ అయ్యి ఇంకొకరు సఫర్ అవ్వకుండా జాగ్రత్త వహించండి చాలు. ఎందుకు అంటే కొంతమంది తట్టుకోవచ్చు, కొంతమంది తట్టుకోకపోవచ్చు. ఆ కొంతమందిలో ఈ న్యూమోనియా, శ్వాసకోశ సంబంధులు, బ్రీతింగ్ ఎఫెక్ట్లు ఇలాంటివి రావడం జరుగుతాయి. కాబట్టి అందరికీ ఎఫెక్ట్ కాకపోయినా కొందరికి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. సో ఇది హెచ్ఎంపీవీ వైరస్ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ పూర్తిగా మీకు అందించాను అనుకుంటున్నాను. సో ఇదంతా మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఖచ్చితంగా. అలాగే ఈ విషయం గురించి అందరికీ అర్థం కావాలి కాబట్టి, అందరికీ అర్థమయ్యాలని చెప్పాను కాబట్టి ఈ వీడియోని షేర్ చేయండి, ఇతరులు కూడా షేర్ చేయండి. మరొక అద్భుతమైన మంచి అంశంతో మరొక వీడియో ద్వారా నేను మరలా వస్తాను. అంతవరకు నమస్తే, స్వస్తి.